4 బ్రాందీ షాపులు వేలం పడినంత మాత్రాన ఈ ఊరికి సామ్రాట్ని అనుకుంటున్నావా? నా కూతురని తెలిసి కూడా దాని మీద బురద జల్లావంటే నీకెంత పొగరా? రాయుడు, కూలీ సరుకుని వెంటేసుకొని వచ్చి నా మీద చేయి చేసుకుంటావా? తండ్రి ఎంత దుర్మార్గుడైనా వాడి మీద కొడుకు చేయి చేసుకోకూడదు. వీడంతా వీడి బిసాదంతా. రారా రారా, దమ్ముంటే నా మీ చేయరా. నిన్ను కొట్టడానికి నేను నీ ఊరు రాలేదు, నీ కొంప కూల్చడానికి, నిన్ను సమూలంగా నాశనం చేయడానికి వచ్చా. ఏమిట్రా ఏమిట్రా వాగుతున్నావ్? మా అమ్మ వదిలేసిన స్థానంలోకి వచ్చిన దానివి, ఎక్కువగా మాట్లాడకు. నీ కూతురు కోసం నా మీద చెయ్యి వేశావు, పోనీలే అని ఊరుకున్నా. నువ్వు ఉంచుకున్న దానికోసం నా మీద చెయ్యి వేశావు. ఈ ఊళ్ళో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. మీరందరూ ఇష్టం వచ్చినట్టు చేస్తూ పోతే చూస్తూ ఊరుకోవడానికి నేను చేతకాని వాడిని కాదు. సెల్లో తోసి లాఠీ పవర్ ఏంటో చూపిస్తా. ఆల్ ఆఫ్ యూ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఐ సే గెట్ లాస్ట్. మిస్టర్ రాయుడు, దేవుడు నీకు 2 కొడుకులను ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకడు చంపడానికి, ఇంకొకడు కొరివి పెట్టడానికి. మిస్టర్ నారాయణ, ఆహా, రాయుడు గారి గురించి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చావు. బీ కేర్ఫుల్. ఇవాళ బుర్ర జల్లి వదిలేశాడు బావగారు. రేపు పొద్దున చంపడానికి గ్యారంటీ ఏంటి? ఆ సంగతి పక్కన పెట్టండి. మన అమ్మాయిని అసలు కాలేజీకి ఎందుకు పంపిస్తున్నావు? నువ్వు నేను, మనసంతా నువ్వే, మనసుతో నువ్వు లేక నేను లేను, 2 గుండెల సందడి, ఇలాంటి సినిమా టైటిల్స్ చెప్పుద్దనే. ఏదో కాస్త చదువుకున్న పిల్ల కనుకైతే కాస్త మంచి సంబంధాలు వస్తాయి కదా అని. అలాంటి మంచి సంబంధం మన ఇంట్లోనే ఉంది కదండి. దాని మెల్ల 3 ముళ్ళు వేయడానికి ఆ లేడు. అన్నీ చెప్పింది బానే ఉంది. రాజు మన కళ్ళ ముందు పెరిగిన కుర్రాడు. అతన్ని మన ఇంటల్లుడుగా చేసుకుందాం. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించండి. సముద్రంలో వలవేసి ఈ చేపను పట్టుకోవడం కష్టం అనుకుంటే ఈ చిన్న చెరువులో ఇత్తుందే. నేను తప్పు చేయకుండానే నాకు అడ్వాన్స్ గా శిక్ష వేయించావు. నేను శిక్ష అనుభవించే ఇప్పుడు తప్పు చేయటానికి వచ్చాను. పాల్ 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 పాల్. కట్టుకున్న భార్య అయినా ఇష్టపడితేనే ముట్టుకోవాలి. పెళ్ళే కాలేదు. తప్పు నాన్న. ఆ ఇన్స్పెక్టర్ దాని చేతికి కర్ర ఇచ్చాడు, నువ్వు కటింగ్ ఇస్తున్నావా? ఏమైనా సరే దీన్ని మాత్రం ఇప్పుడు వదిలేది లేదు. తప్పు.
కృష్ణ, ఇది నీ డిపాజిట్ డబ్బు 3 లక్షలు. మీ అమ్మాయి పెళ్లి జామ్ జామ్ అని చేయించు. 10 సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా కూడబెట్టిన డబ్బు 3 లక్షలయ్యి వాళ్ళ చేతికి అందింది. చాలా సంతోషంగా ఉంది. ఇంతవరకు అయ్యగారు బావమరిది, ఇక వియ్యంకుడు హోదా. అవునండి, ఇప్పుడు నేను 2 in 1. ఇంతకీ తమరు అబ్బాయి గారు ఎక్కడండి? అదే మా వాడు నిశ్చితార్థం కదా, ఫేస్ గ్లామర్ కోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళాడు. అందరూ ఏ గ్రేడ్, ఒక్కొక్కటి 3000 రూపాయలు. మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి. శ్రీమతి సుశీలా నరసింగరాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి గాయత్రిని శ్రీ నరేంద్ర రాయుడు గారి ఏకైక కుమారుడు చిరంజీవి రాజకుమార్కి ఇచ్చి వివాహం జరిపించడకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైనది. అయ్యా అయ్యా, ఏంటే మీ అబ్బాయి గారిని సిఐ గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి. ఏ ఎందుకు? నాకు తెలియదండి. నీకే తెలియదంటే బాబా, ఇది తప్పకుండా నా కొడుకు పెళ్లి ఆపు చేయాలని కక్షతో చేసిన పని. కానే కాదు, నన్ను పోలీస్ స్టేషన్కి రప్పించడానికి వాడిని అరెస్ట్ చేశాడు. మీరు వెళ్ళక్కర్లేదు. వాడి పని ఎందుకు చేశాడో నేనే వెళ్ళి తేల్చుకొస్తాను. ఒకడు నా కూతురు మీద బురద చల్లి అవమానించాడు, ఇంకొకడు నాకు కాబోయే అల్లుండి కావాలని జైలు పాలు చేశాడు. మీకు చేతనైతే మీ తండ్రి మీద చూపించండి రా మీ ప్రతాపం, అంతేగాని చేతగాని దద్దమల్లా అమాయకుల మీద చూపించకండి రా మీ ప్రతాపం. నాకెవ్వరి మీద పగా ప్రతీకారాలు లేవు. తప్పు చేసిన వాడిని దండించడమే నా డ్యూటీ. మరి అలాంటప్పుడు నా కొడుకు ఏం తప్పు చేశాడంట? నువ్వొక్కడివే వచ్చుంటే చెప్పుండేవాడిని. ఆ రాయుడు గారి భార్యతోటి వచ్చావు, చెప్తే అంత బాగోదు. చెప్పకపోతే బాగుండదు. అతను మా కాబోయే అల్లుడు. చెప్పు. మీ ఏకైక అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే ఈ అల్లుడు పట్టపగలు గెస్ట్ హౌస్ లో 4 అమ్మాయిలతో మొగుడు పెళ్ళాలు ఆడుతున్నాడు. మీ కాబోయే ఈ అల్లుడిని నేను అరెస్ట్ చేసింది వ్యభిచారం కేసులో. ఏయ్, వాళ్ళని తీసుకురండి. రండి. మీ కాబోయే అల్లుడు ఎలాంటి వాడో మీకు తెలియాలిగా, అందుకే అతన్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని పిలిపించాను. వేరే ఎవరైనా అయి ఉంటే మందలించి వదిలేసేవాడిని. చూడమ్మా, ఆ అమ్మాయి నీ కూతురు మాత్రమే కాదు, నాకు చెల్లెలు కూడా. నా కూతుర్ని కాదు, నీ చెల్లెలు బతుకు నాశనం కాకుండా కాపాడాను. నేను ఇప్పటి వరకు నీలో కరుడు కట్టిన పోలీస్ ఆఫీసర్ని చూశాను. ఆ పోలీసు గుండెల్లో అభిమానాన్ని, అనురాగాన్ని, బాధ్యత తెలిసిన అన్న ప్రేమని చూస్తున్నాను. నీకు చెల్లెలు దొరికింది, నాకు 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 కొడుకు దొరికాడు. రేట్రారా, దరిద్రం టెలిగ్రామ్ రూపంలో రావటం ఇదే కదా. 3 ముళ్ళు వేయించి 3 తరాలు సుఖపడేట్టుగా రాయుడు గారు ఆస్తి కొట్టేద్దామని ప్లాన్ వేస్తే 3 నిమిషాల సుఖం కోసం కక్కుర్తిపడి మ్యాటర్ మొత్తం ముంచేసావు కదంట్రా. రాయుడు గారు మీరు నన్ను ఇలా మోసం చేస్తారని కల్లో కూడా అనుకోలేదయ్యా. ఏమిటి నువ్వు అనేది? అవునయ్యా, మీరిచ్చిన 3 లక్షల రూపాయల చెక్కు తీసుకొని బ్యాంక్ వెళ్తే డబ్బు లేదు, చెక్కు చెల్లదు పమ్మన్నారయ్యా. ఏమిటి కృష్ణ నువ్వు మాట్లాడేది? నీ 3 లక్షలే కాదు, ఊరిచ్చిన డబ్బు మొత్తం అంతా ఆ బ్యాంకులోనే వేశాను. మీరు ఎప్పుడైనా డబ్బు గురించి మా బ్యాంక్ వచ్చారా? రాలేదు. చూడండి రాయుడు గారు, ఈ చెక్ బుక్స్, ఈ చలానాలు మా బ్యాంకులానే ఉన్నాయి, కానీ ఇవి డూప్లికేట్స్. నకిలీవి తయారు చేసేవాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. మీ అకౌంట్లో డబ్బు లేదు, అసలు అకౌంటే లేదు. మేనేజర్, మనిషికి 30,000 చొప్పున 3,000 మంది నా దగ్గర చిటీ కట్టారు. ఆ డబ్బంతా తీసుకొచ్చి నా బావమరిది నరేంద్ర మీ బ్యాంకులోనే డిపాజిట్ చేశాడు. అతను నాకు ద్రోహం చేశాడంటారా? కాదు, మోసం మీ బ్యాంకులోనే జరిగింది. చేయదీన్ సార్, అన్నదమ్ములే ఈ రోజుల్లో మోసం చేస్తున్నారు. బావమరిది ఒక లెక్క, ఇక్కడ డబ్బు వేస్తున్నానని చెప్పి వాడు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో వేసుకున్నాడు. వెళ్ళి వాడి చొక్కా పట్టుకోండి సార్. నరేంద్ర, 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 ఏయ్ నరేంద్ర, ఏడేవాడు? రాత్రి తండ్రి కొడుకులు ఇద్దరు ఇల్లు పెట్టి వెళ్ళిపోయారు.
వాళ్ళు కష్టపడి కడుపు మార్చుకుని మీ దగ్గర కూడబెట్టుకున్న డబ్బు వాళ్ళకు కావాలని బయట గొడవ చేస్తున్నారు. మీ సమాధానం? వాళ్ళు డబ్బు నా దగ్గర దాచుకున్నమాట సత్యం, కానీ నేను వాళ్ళని మోసం చేయలేదు. మోసం చేసిన వాళ్ళు వాళ్ళతో పాటు నన్ను మోసం చేశారు. నమ్మక ద్రోహి నా బావమరిది. మీరెవరి వల్ల అయినా మోసపోవచ్చు, కానీ మీ వల్ల మోసపోయిన జనానికి సమాధానం ఏం చెప్తారు? నాకు 10 రోజులు టైం కావాలి. నా సర్వస్వాన్ని అమ్మైనా సరే వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాను. దయచేసి అందరినీ వెళ్ళిపోమని చెప్పండి. ఆ రోజు ఆయన కోళ్లను చూపించి పావురాలనమంటే అందరూ పావురాళ్లే అన్నారు. ఈ రోజు ఈ డిపాజిట్ డబ్బును కూడా చిత్తు కాగితాలంటాడు, అందరూ చిత్తు కాగితాలే అనండి. అందుకే తమ దాకా వస్తే గానీ తెలియదంటారు. అయ్యా, నా జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. నేను ఆ రోజే చెప్పాను, మీరు దాచుకున్న డబ్బు ఏదో ఒక రోజు నేనే ఇప్పించాల్సి వస్తుందని. ఇప్పుడేమైంది? దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. రాయుడు గారు ఆయన ఆస్తులు అమ్మేనా సరే మీ డబ్బు మీకు ఇచ్చేస్తానన్నారు. 10 రోజులు టైం కావాలన్నారు. నేనున్నాను, మీరు వెళ్ళండి. రాయుడు గారి అంగీకారంతో ఆయన ఇష్ట ప్రకారమే రాయుడు గారి సమక్షంలో రాయుడు గారికి చెందిన బస్సుల్ని, కళ్యాణ మండపాన్ని, ఇంటిని, సినిమా హాల్ని, పెట్రోల్ బంకుల్ని, ఆయన స్థిర చరాస్తుల మొత్తాన్ని సిబిసి ఆర్డర్ సెక్షన్ 21 యాక్ట్ ప్రకారం వేలం వేయడం జరుగుతుంది. 3 సంవత్సరాల క్రితం రాయుడు గారు కొన్న 30 లేలాండ్ బస్సుల విలువ 2,50,00,000. 2,60,00,000. 2,70. 3 కోట్లు. మూడు కోట్లు ఒకటోసారి, 3 కోట్లు రెండవసారి, 3 కోట్లు మూడవసారి. శ్రీ రాయుడు ట్రావెల్స్ కి సంబంధించిన 30 బస్సుల్ని 3 కోట్ల రూపాయలకి మిస్టర్ నారాయణ వేలం పాడారు. రాయుడు గారి కళ్యాణ మండపం చెరుకూరి బస్టాండ్ పక్కన ఉన్న 6 గ్రౌండ్ల స్థలంలో ఉంది. ఈ లక్ష్మీ కళ్యాణ మండపానికి ప్రభుత్వం ధర 60 లక్షలు. ఆ కళ్యాణ మండపానికి నేను ఇచ్చేది 1 కోటి రూపాయలు. ఆ మండపం అమ్మ పేరు మీద ఉన్నందువల్ల 2,50,00,000. 1,50,00,000 ఎక్స్ట్రా. 2,50,00,000 ఒకటోసారి, 2,50,00,000 రెండోసారి, 2,50,00,000 మూడోసారి. రాయుడు గారి ఇల్లు, పెట్రోల్ బంకుల్ని, సినిమా హాల్ని ఇప్పుడు వేలం వేస్తున్నాం. వీటి ప్రభుత్వ ధర 2.5 కోట్ల రూపాయలు. ప్రభుత్వం వారి పాట 2.5 కోట్ల రూపాయలు. 4 crores. ఇతను కావాలని రేటు పెంచుతున్నాడు, మనం సైలెంట్ గా ఉండటం మంచిది. 4 crores. 4 కోట్ల రూపాయల పైన ఎవరైనా పాడతారా? 4 కోట్ల రూపాయలు ఒకటోసారి, 4 కోట్ల రూపాయలు రెండోసారి, 4 కోట్ల రూపాయలు మూడోసారి. రాయుడు, నీ ఆస్తులన్నీ కొనేసా. 26 సంవత్సరాలు వ్యాపారం కోసం నా తల్లి ఒడి నుంచి నన్ను దూరం చేశావే. అందుకే నీ వ్యాపారాలన్నీ తుడిచిపెట్టి నిన్ను నడి రోడ్డు మీదకి తెచ్చా. అంతేకాదు, గొయ్యి తీసి నిన్ను పాతిపెట్టి దాని మీద మొక్క నాటకపోతే ఈ నారాయణ ఆ అమ్మ కొడుకే కాదు. ఒరే ద్రోహి, నాకు ద్రోహం చేశావు. నన్ను మోసగించిన ఆస్తులంతా కాజేశావు కదరా. నేనా నీకు ద్రోహం చేశానా? చదే 26 సంవత్సరాల క్రితం మా అన్నయ్యని నమ్మించి మోసం చేసింది నువ్వు. మీ అన్నయ్య? అన్నయ్య అని అంతిచ్చేవిడి మర్చిపోయావా? ఎంట్రీ ఇస్తాడు చూడు.
రాయుడు, నరసింగరాయుడు కులాసా. నువ్వు వరద, నీ వల్ల వ్యాపారంలో నష్టపోయిన వరద, నువ్వు మోసం చేసిన వరద రాజులో. నీ పక్కనే ఉండి నీ చెల్లికి మొగుడై నీ ఆస్తి మొత్తం స్వంతం చేసుకున్నది ఎవరో తెలుసా? నా తమ్ముడు. నీ డబ్బుతో నీ ఆస్తిని కొన్నది నీ కొడుకే. ఆ రోజు నువ్వు వద్దని విసిరేశావే నీ కన్న బిడ్డ. రాయుడు, ఆ రోజు నువ్వు 15 లక్షలు నాకు ఇచ్చుంటే ఈ రోజు నీకు ఈ దుస్థితి వచ్చుండేది కాదు. అప్పుడు నన్ను దెబ్బ కొట్టావు, ఇప్పుడు నిన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టి వడ్డీతో సహా వసూలు చేశాను. నేను తయారు చేసిన విల్లు నా తమ్ముడు, నువ్వు వదిలేసిన బాణం నీ కొడుకు. రెంటిని సంధించాను, నిన్ను దెబ్బ కొట్టాను. ఆఫీసర్, మేము కట్టవలసిన మొత్తానికి డ్రాఫ్ట్. లాయర్ గారు చెప్పండి. నా ఆస్తి మొత్తం నా కొడుకు నారాయణ పేరు మీద రాయండి. అందరూ కలిసి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఆఖరికి మీ చెల్లెలు భర్తే మీ శత్రువు తమ్ముడన్న సంగతి కూడా మీరు తెలుసుకోలేకపోయారు. ఆ ముత్తయ్య మాటలు నమ్మి నరేందర్ని ఇంటల్లుండి చేసుకున్నాను. అతనికెవరూ లేరు, అనాథ. కానీ వ్యాపారంలో మాత్రం గట్టివాడు, బుద్ధిమంతుడు, మంచివాడని చెప్పాడు. అంటే ఆ ముత్తయ్యకు నరేందర్ ఎవరో ముందే తెలుసు. నన్ను దెబ్బ కొట్టడానికి వాళ్ళు కావాలని ఇలా ప్లాన్ చేశారు. వాణ్ణి నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నాను, కానీ వాడు డబ్బు కాశపడి నాకు ద్రోహం చేశాడు. ఈ ప్రపంచంలో ఎవరినైనా క్షమించొచ్చు గాని ఆ నమ్మక ద్రోహి ముత్తయ్యను మాత్రం క్షమించకూడదు. అయ్యగారు, మీరా? నేనే. సారీరా, నువ్వు చస్తేనే ఆ రాయుడుగాడు బొక్కలేకపోతాడు. రూమ్లన్నీ చెక్ చేయండి. ఏమిటిది? అది మేము అడగాల్సిన ప్రశ్న. నాకు అర్థం కావడం లేదు. ముత్తయ్యని మీరే హత్య చేశారు. లేదు లేదు, ఈ హత్య ఇది చేయలేదు. ఇది కూడా వరదరాజుల పని అయి ఉంటుంది. పృథ్వీ, నా మాట విను, మీ నాన్న నమ్ము. తండ్రి కొడుకుల బంధుత్వాలు చుట్టరికాలు చుట్టడానికి రాలేదు. హత్య చేశాడన్న అనుమానంతో అరెస్ట్ చేయడానికి వచ్చిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని. ఆ కత్తి ఇక్కడున్నంత మాత్రాన మా నాన్ని హత్య చేశాడనేంటి? ఆ చంపిన వాళ్ళు ఆ కత్తిని ఇక్కడ పారేసి ఉండొచ్చుగా. ఉండొచ్చు, కేవలం ఈ కత్తి ఆధారంగా ఆయన అరెస్ట్ చేయడం లేదు. ఆఫ్టర్ ఆల్, ఒక బ్రాందీ కొట్టు పాడినందుకు ముత్తయ్యను ఊరందరూ చూస్తుండగా చంపడానికి వెంటపడ్డ ఈయన ఇవాళ తన ఆస్తి మొత్తం పోవడానికి కారకుడైన ముత్తయ్యని ఎందుకు చంపి ఉండకూడదు అని మా డిపార్ట్మెంట్ ఆలోచన. అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఇదిగో వారెంట్. లక్ష్మి, ఆనాడు నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష విధించావు, కానీ నేను ఆ శిక్ష అనుభవించలేదు. మరొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతికాను. ఇప్పుడు ఆ తప్పుకి నీ బిడ్డలు నన్ను శిక్షించారు. ఒకడు నన్ను చంపి గొయ్యి తీసి పాతి పెడతానన్నాడు, మరొకడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాడు. నా పిల్లలు నన్ను శిక్షించినందుకు బాధపడటం లేదు, కానీ నువ్వు నన్ను క్షమించానని ఒక్క మాట అంటే నాకంతే చాలు. ప్రజల కోసం, పరువు కోసం మీ ఆస్తిని ఎప్పుడు మీరు అమ్ముకున్నారో ఆ క్షణం నుండి నేను మిమ్మల్ని గౌరవిస్తున్నానండి. లక్ష్మి, నేనే తప్పు చేసినా ధైర్యంగా ఒప్పుకుంటాను, కానీ ఈ తప్పు నేను చేయలేదు. ఆ ముత్తయ్యని ఏమండి, బాధపడకండి, న్యాయం గెలుస్తుంది.
ఎట్టి పరిస్థితిలోనూ ఈ రాయుడు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాడు. నాన్న, సింహంలా గర్జించే మా నాన్న ఇప్పుడు ఇలా మౌనంగా బోన్లో ఉండటం చూస్తుంటే బాధగా ఉంది. మా డిపార్ట్మెంట్ మిమ్మల్ని నేరస్తుడని అనుమానించింది. అయినా రేపు కోర్టులో మీరు నిర్దోషం రుజువు అవుతుంది.